అదాని మళ్ళీ నవ్వారు. ఈ నవ్వులో రెండు కోణాలు. ఒకటి, ఎవరు ఎంత గోల చేసినా తనకు ఏమీ కాదని చెప్పటం. రెండవది, తిరిగి ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి సంపదలో ఆయన కంటే ముందుకు వచ్చాను చూసుకోండి అనే విజయ గర్వం అయి ఉండొచ్చు. కొత్త ఏడాది ప్రారంభం నుంచి అదాని గ్రూప్ కంపెనీల షేర్ల దూకుడు పెరిగింది. గత ఏడాది ఎన్నడూ లేని రీతిలో గడ్డుకాలాన్ని చవి చూసిన అదాని గ్రూప్ ఈ ఏడాది ప్రారంభం నుంచే రంకెలు వేస్తుంది. దీంతోనే దిగ్గజ పారిశ్రామికవేత్త రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మరీ గౌతమ్ అదాని ముందుకొచ్చారు. ఇప్పుడు ఆయన ఆసియాలోనే నెంబర్ 1 సంపన్నుడిగా అవతరించారు. అదాని గ్రూప్ హిండెన్బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ వివాదానికి సంబంధించి తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కూడా అదాని గ్రూప్ కంపెనీల షేర్లలో భారీ ర్యాలీకి కారణమైందని చెప్పొచ్చు. పిటిషనర్లకు కోరినట్టుగా ఈ వివాదంపై కొత్తగా ఎలాంటి విచారణలో అవసరం లేదని, సెబీ విచారణే సరిపోతుందంటూ తాజాగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడినప్పటి నుంచి స్టాక్ మార్కెట్లో అదాని గ్రూప్ కంపెనీల షేర్లు దూసుకుపోతున్నాయి. దీంతో అదాని గ్రూప్ సంపద గణనీయంగా పెరిగింది. అది ఎలా అంటే, ఒక్క రోజులోనే అదాని సంపద 64,000 కోట్ల రూపాయల మేర పెరిగి $97.6 బిలియన్ చేరింది. దీంతో ఆయన ప్రపంచ సంపన్నుల జాబితాలో కూడా ముఖేష్ అంబానీ కంటే ముందుకెళ్లిపోయారు. అయితే వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ పెద్దగా లేదనే చెప్పాలి. ముఖేష్ అంబానీ సంపద విలువ ప్రస్తుతం $97 బిలియన్ ఉంది. గత ఏడాది ప్రారంభంలో అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ ఒక సంచలన నివేదికను బహిర్గతం చేసింది. ఇందులో ప్రధానంగా అదాని గ్రూప్ తన కంపెనీల షేర్ల ధరలు పెంచుకునేందుకు పెద్ద ఎత్తున అక్రమాలు, మోసాలకు పాల్పడినట్లు ఆరోపించింది. ఈ నివేదిక బహిర్గతమైన తర్వాత అదాని గ్రూప్ కంపెనీల షేర్లు భారీ నష్టాలను మూటకట్టుకున్న విషయం తెలిసిందే. గత కొంతకాలంగా తిరిగి గాడిన పడిన అదాని గ్రూప్ కంపెనీల షేర్లలో ఇప్పుడు భారీ ర్యాలీ సాగుతోంది. ఈ ర్యాలీతోనే అదాని సంపద అంతకంతకు పెరుగుతూ పోతుంది. ఈ జోరు చూస్తుంటే రాబోయే రోజుల్లో అదాని సంపద ప్రపంచ టాప్ 10 జాబితాలోకి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.